చాలా ఇప్పుడు ఘోరంగా మీరు అనిపిస్తుంది. అంటున్నట్టుగానే అక్క ఏంటి అంటే కూడా ప్రజలకు కొన్ని అనుమానాలు వస్తున్నాయి, కొన్ని కామెంట్లు కూడా పెడుతున్నారు. ఏమనంటే నిజంగా ట్రాన్స్‌జెండర్‌లకి కూడా ఫీలింగ్స్ ఉంటాయి కాబట్టే అందుకే వీళ్ళు ఆడ, మగ తేడా లేకుండా ఇలాగే చేస్తున్నారేమో. ఈడు బయటికి చూపిచ్చాడు. మరి ట్రాన్స్‌జెండర్‌లు లోపల లోపలే తెలియకుండా ఇలా చేస్తున్నారా అని ఒక అమ్మా కామెంట్‌లొస్తున్నాయి. మేము పుట్టుకతోనే హ్మ్. హార్మోన్స్ ఆఫ్ లేడీ హార్మోన్స్ పెట్టుకొని పుట్టాం. హ్మ్. వాళ్ళ లెక్క మగ లక్షణాలు పెట్టుకొని హ్మ్. మగోని లెక్క హార్మోన్స్ పెట్టుకొని మేము పుట్టలే అమ్మ. మేము ఎప్పుడైనా సరే కానీ ఒక ఆడపిల్లని లాగానే మేము రెడీగా వేద్దాం అనుకుంటాం. ఒక ఆడపిల్ల లాగా మాకు ఇప్పటికి కూడా నేను కూడా చెప్తున్నాను, నాకు కూడా ఒక అబ్బాయిని చూస్తే లవ్ చేసుకోవాలని మ్యారేజ్ చేసుకోవాలని నాకు కూడా ఉంటుంది. హ్మ్. ఎందుకంటే నాకు పుట్టుకతోనే హార్మోన్స్ ఆఫ్ లేడీ హార్మోన్స్ హ్మ్. కాబట్టి హ్మ్. వాళ్ళ లెక్క మగోని హార్మోన్స్ పెట్టుకొని మేము కన్వర్ట్ కాలేదు అసలు. హ్మ్. నేను ఇప్పటికి కూడా ఎప్పుడైనా సరే నా జీవితంలో ఒక అబ్బాయి వస్తుండొచ్చు, ఒక్కోసారి వచ్చి వెళ్ళిపోయాడు, నా జీవితం ఒక్కసారి స్పాయిల్ ఇది అయిపోయింది. ఇది చాలా ఇంపార్టెంట్ సంధ్య గారు. ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు ఈ ట్రాన్స్‌జెండర్‌గా మారిన వాళ్ళు లేడీలుగా మారారు. జెంట్స్, లేడీస్ ఫీలింగ్స్ ఉన్నాయి కాబట్టే ఇప్పుడు ఒక అబ్బాయి పట్లనే ఫీలింగ్స్ ఒస్తాయి. అవును. లవ్ చేయాలని కానీ, ఏదైనా కానీ అబ్బాయి పట్లనే ఒస్తాయి. ఉమ్. మరి ఇతను కూడా ఒక అమ్మాయిలాగా మారాడు. మరి అలాంటిది ఒక అమ్మాయి మీద ఎందుకు ఫీలింగ్స్ వచ్చాయంటారు అసలు? హార్మోన్స్ ఆఫ్ బాడీలా బాయ్ హ్మ్. హార్మోన్స్ ఉన్నాయి కాబట్టి. అంటే తను బాయే. బాయ్ నాన్న. అంటే పక్కాగా చెప్తున్నారా తను పకడ్బందీగానే ప్లాన్ ప్రకారమే ఇదంతా ప్లాన్ చేశాడని? ప్రకారంగా కాదు, ఇలాంటి శుద్ర పూజలు చేయడం వల్ల ఒక దగ్గరికి పోతే ఒక హ్మ్. అమ్మాయి మీద మిస్బిహేవ్ చేస్తే ఇప్పటికి మాకు ఇక్కడ ఊర్లో కూడా కనుక్కోండి, హ్మ్. ఎవరు ఆడపిల్లలు నన్ను మిస్బిహేవ్ ఒక బాయ్ చేస్తే మాత్రం అంగం మీద సురుకు పెట్టే హ్మ్. కొన్ని ఉన్నాయన్నమాట. హ్మ్. హ్మ్. అట్లా అతన్ని కూడా సురుకు పెట్టడం వల్ల అది హ్మ్. ఇన్ఫెక్షన్ అయిపోయి కడుపులో వాష్రూమ్ అనేది ఆగిపోయి కడుపు ఉబ్బడం వల్ల హ్మ్. ఒక ట్రాన్స్జెండర్ సహాయంతోనే ఆ సిజేరింగ్ చేయించుకోవడం వల్ల ఆ మొగ లక్షణాలు అనేవి హార్మోన్స్ ఆఫ్ అట్నే ఉండిపోయాయి. ఓకే. ఎందుకంటే మేము లేడీస్ హార్మోన్స్ ఉన్నాయి కాబట్టి మేము సిజేరింగ్ చేయించుకుంటే మేము లేడీ లాగానే ఉంటాము. హ్మ్. కానీ అతను స్టార్టింగ్ నుంచి బాయ్ హార్మోన్స్ ఆఫ్ ఉన్నాయి కాబట్టి బాయ్ లాగానే ఉంటాడు. ఎప్పటికైనా కన్వర్ట్ అయినా కానీ ఎంత సిజేరింగ్ చేయించుకున్నా కానీ హ్మ్. బాయ్ హార్మోన్స్ అలా బాడీలో ఉంటాయి. హ్మ్. దానికి మనం ఎవరమైనా సరే కానీ అనొచ్చు ఒక బాయ్ అని చెప్పేసి. ఒక ఒక బాయ్. ట్రాన్స్జెండర్ అని అనే అసలు పరిస్థితి ఎందుకంటే ఏ కమ్యూనిటీలో అయినా కానీ మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలలో పూణే, బొంబాయి, మహారాష్ట్ర, ఎక్కడెక్కడ తెలంగాణ, ఆంధ్ర, కడప ఎక్కడెక్కడో ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. అవును. కానీ ఆ దాంట్లో ఎండ్ల కూడా అసలు రిజిస్ట్రేషన్ అయ్యి లేడు అతను. హ్మ్. కానీ ఈ రోజు ఎందుకు మేము కూడా ట్రాన్స్జెండర్ లాగా ఉండి కొట్లాడుతున్నాడు కాబట్టి, హ్మ్. ఒక ట్రాన్స్జెండర్ పరువు తీస్తున్నాడు కాబట్టి కూడా మేము ఇవాళ బయటకు వెళ్ళడం జరిగింది. కానీ లేకపోతే మేము అసలు బయటకు వెళ్ళే వాళ్ళం కాదు. అందుకే మీకు మీ మనసుని నొప్పిచ్చారు కాబట్టి, మీ మనోభావాలను దెబ్బతీస్తున్నారు కాబట్టే మీరు కేసు పెట్టడం కూడా జరిగింది. కానీ మీరు పెట్టిన కేసు వల్ల ఒక రీల్ చేశాడు. మీరు చూసారో లేదో తెలీదు. వర్షిణి ఆలియాస్ శ్రీనివాస్ ఇద్దరు కూడా చేశారు. ఏం చేశారంటే మా మీద కేసు పెట్టిన వాళ్ళు రిటర్న్ తీసుకోవాలి కేసుని. కేసు పెట్టడానికి అర్హులు కారు. ఎందుకంటే మేము చేసింది తప్పు కాదు. మేము లోక కళ్యాణం కోసం వచ్చాము. మేమిద్దరం కలిసి కూడా చెయ్యబోతున్నాం లోక కళ్యాణము. మా బతికేదో మేము బతుకుతాం కాబట్టి మా మీద కేసులు పెట్టొద్దు, మమ్మల్ని పట్టుకోవాలని అంతకంటే చూడొద్దు. చేసినట్లయితే మాత్రము మేము ఆత్మాహుతి చేసుకుంటాము. మీ అందరి పేర్లు రాసి కూడా అని చెప్పేసి చెప్తున్నారు. దీనికేం చెప్తారు? ఆత్మాహుతి ఎందుకు చేసుకుంటానంటున్నాడు? హ్మ్. ఆడంతా డూప్లికేట్ డూపని రేపన్నాడు బయట పడితే ఇజ్జత్ పోతుందనే కదా ఆత్మాహుతి చేసుకుంటాడు. అసొంటి వాడు నిజంగా అఘోరానైతే, హ్మ్. నిజంగా నాగసాధు అయితే, నిజంగా అలా లోక కళ్యాణం చేయడానికి వచ్చాడు, డైరెక్ట్ గా రమ్మనండి, దాని గురించి మేము కూడా సపోర్ట్ ఇస్తాము. కానీ ఇట్లా ఆడపిల్లని పెళ్లి చేసుకొని అమ్మ అమ్మ అన్న రిలేషన్ కి గురువు అంటే మా దాంట్లో Yes. కన్న తల్లితో సమానం. హ్మ్. కానీ ఈ రోజు గురువు ఇజ్జత్ తీసేస్తాడు. మాకు ఒక గురువు అంటే మాకు మంచి చెడ్డ నేర్పించే ఒక మనిషి. మా గురువు కూడా ఉందమ్మా, చనిపోయింది మా గురువు జోగిని రేవతమ్మ. ఓకే. మా కన్న తల్లి కన్నా మాకు ఎక్కువ. ఎందుకనంటే మాకు విద్య గాని బుద్ధి గాని రేపన్నాడు మేము ఎట్లా ఒక శివశక్తి జోగిని వ్యవస్థలలో మేము ఎట్లా తిరగాలి ఏం సంగతి మా గురువు మాకు నేర్పిస్తుంది. హ్మ్. కానీ మా గురువు మాకు అమ్మవారి మెడల నుంచి పుస్తే వేసినా కానీ మా గురువు మేము ఎప్పుడు మొగుడు అనుకోలేదు. అవును. మా అమ్మ మాకు కన్న తల్లియే ఎప్పటికైనా. మేము అత్తయ్య అని పిలుచుకుంటాం కొంతమందిని, మరి వీళ్ళు అమ్మ అని తల్లి పిలుచుకుంటాం. కూతుర్ల బంధం పెట్టుకొని ఈ రోజు ఈ వాళ్ళు రోజు తల్లి చేసిందేంటి? కూతురువే మొగుడు పిల్లలయ్యారు. చూడు సమాజం మీద నేర్పించాడు. రేపన్నాడు అదే ఆడు ఒక బాయ్ అయితే రేపన్నాడు కన్న బిడ్డని కూడా సెక్సువల్ ఇప్పుడు వర్కర్ గా ఇంకొక పెళ్లి విషయం కూడా మీరు చేసుకోవచ్చు. చెప్పారక్క, ఇది అందరికీ తెలియాలి. ఏంటంటే మా గురువు గారు మా మెళ్ళో మంగళసూత్రం వేసినా గానీ మేము గురువుగానే భావిస్తాం, కానీ ఎప్పుడు భర్తను మేము చెప్పుకోము, అది కరెక్ట్ కాదు అని మీరు అన్నారు. వాళ్ళు అక్కడ వచ్చేసి తల్లి కూతుర్ల బంధం పెట్టుకొని ఒక తాళి కట్టిన తర్వాత వాళ్ళు ఒక మాట చెప్పడం జరిగింది. బావనంట. మేము పిల్లల్ని కంటాము, పార్వతీ పరమేశ్వరుల్ని కంటాము, బుల్లిగా అఘోరి రాబోతున్నారు అంటున్నారు. ఇదెక్కడి విడ్డూరము? మరి ఎలా చెప్తారు ఇలా ట్రాన్స్జెండర్స్? ఒక చెప్పలేరు కదా జోగిని. సారీ, నేను ఒక విషయంగా నేను చెప్పాలనుకుంటున్నాను. ఒక ట్రాన్స్జెండర్ అయితే ఎవరైతే వ్యక్తి ఉంటారో సెమెన్ తీసి ఇటు చేసి అది ఇది చాలా ప్రాసెస్ అది అదే అంటున్నారు కదా, హ్మ్. అలాంటివి ఏమి ఉండవు. హ్మ్.
ఏ కమ్యూనిటీలో అయినా కానీ పిల్లల్ని కన్నాలంటే చాలా మట్టుకు ఉంది, కానీ ఒక ట్రాన్స్ కమ్యూనిటీ మాత్రం లేదు. ఎందుకంటే వాళ్ళకి పిల్లలు పుట్టరు. ఒక హార్మోన్స్ ఆఫ్ చేంజెస్ వల్ల సిజేరింగ్ అయిపోయిన తర్వాత ఏదైతే మనకి పిల్లలు పుట్టేసేది ఉంటుందో అది లేకపోయినా ఇంకా పిల్లలు ఏడు పుడతారు. మరి వాళ్ళు చేస్తున్న ఎలిగేషన్స్ మీద మీరేం అది చెప్పదలుచుకున్నారు? చాలా ఫేక్. నేను చెప్తున్నాను కదా, ఇవన్నీ ఫేక్. అది కూడా పార్వతీ పరమేశ్వర్లను కంటాము అంటున్నారు. అమ్మా ఇవాళ కడుపులో ఉన్న పిల్ల మగ పిల్లగాడ ఆడపిల్లనే తెలియంది. వాళ్ళు పార్వతీ పరమేశ్వరులు ఇప్పుడు ఇట్లా పేర్లు పెట్టుకుంటారమ్మా. సరే పార్వతీ పరమేశ్వరం కన్నా అది కూడా ఒక మాట. ఒక్క అమ్మ కడుపులో పుట్టిన వాళ్ళు కదా ఇప్పుడు పార్వతీ పరమేశ్వరం చేయడం. వీళ్ళే అన్యాయం చేస్తారంటే ఈ వేసిన కొడుకు రేపటి వాళ్ళ కడుపులో పుట్టిన వాళ్ళు కూడా పార్వతీ పరమేశ్వరం అని చెప్పి అదొక అన్యాయంగా ఛీ రేపటి దేవుని పరువు తీస్తున్నావురా నా కొడక. పార్వతీ పరమేశ్వరులు అంటే మాత్రం వాళ్ళు ఒక మొగుడు పిల్లలు, ఒక్క తల్లి పిల్లలు కాదురా నాయన. మీ కడుపులో ఒక తల్లి పిల్లలు అవి పుట్టి వాళ్ళని కూడా అట్లా వాళ్ళ పేర్లు పెడుతున్నావా? ఓ నాయన అలాంటి పేర్లు పెట్టకు. ఒక అమ్మవార్లకి దేవుళ్ళకి చాలా విలువ ఉంది. మీ కడుపులో అలాంటి వాళ్ళు పుట్టి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటే వాళ్ళు కూడా ఇట్లా అది ఇది అంటే చాలా తప్పు. నేను ఇంత తప్పుగా మాట్లాడితే మాత్రం అందరు క్షమించండి. మనం ఒక శివశక్తులను జోగిని వ్యవస్థ వాళ్ళం ఎప్పటికైనా కానీ మన అమ్మవారిని మన ఆడపిల్లలని కాపాడుకోవాలని కోరుకుంటాం. కానీ ఇలాంటి పద్ధతిలో ఈరోజు మన శివశక్తి జోగిని వ్యవస్థలలో మన గురువు ఎప్పటికైనా కానీ కన్న తల్లితో సమానం. ఇలా కన్న తల్లి తల్లి అని పిలిచి ఆ పిల్ల ఈరోజు పుస్తక కట్టించుకొని ఈరోజు ఏమంటుంది, నా గురువు మా ఆయన, నా బంగారం, నా నల్ల బంగారం, నా 6 అడుగుల బుల్లెట్, ఇలాంటి పదాలు యూజ్ చేసుకుంటా ఒక మన ఇజ్జత్ తీసేసి రేపటి నాడు మనం కూడా ఒక దేవుని కళ్యాణం చేసి ఒక జోగిని మ్యారేజ్ అయితే మనం చేసాం, వాళ్ళని కూడా మొగుడు పిల్లాలనే పరిస్థితికి వచ్చేసింది. ఒక గురువు అంటే మన దానిలో చాలా విలువ, కానీ అలా గురువుకు మనకి అసలు ఇజ్జత్ లేకుండా అయిపోయింది. ఇలా మన గురువుల విద్య తీసేశారంటే అలాంటి సనాతన ధర్మం మనం కాపాడుకుంటూ వచ్చాము. ఒకప్పుడు నన్ను ఎంతమంది అయితే పాయింట్ ఆఫ్ చేసి మాట్లాడారో వాళ్ళందరికీ నేను ఈ రోజు చెప్తున్నాను. ఈ రోజు కూడా నాకు ఒక కాల్ వచ్చింది. నా కాల్ గురించి కూడా చెప్తున్నాను. ఇక్కడ నేను ఎందుకు ఆపేయాలి? నేను స్టార్టింగ్ నుంచి కూడా అగోరా డూప్లికేట్ ఈ విషయం పట్ల పోరాడొద్దు అని చెప్పేసి మీరు ముందుకు రావద్దు అని చెప్పి నాకు ఇవాళ కాల్ వచ్చింది ఒకటి. నేనేమనాలి? ఏమని బెదిరిస్తున్నారు? నువ్వు ఆ గోరి గురించి ట్రోలింగ్ చేసుడు ఇవన్నీ చేసుడు బంద్ చేసుకో, అవసరం లేదు, మర్యాద దక్కదంటే నా పిల్లలు కూడా తిట్టిరు. ఇప్పుడు నోటుకొచ్చిన మాట నా పిల్లలు నా తెరువు వస్తే నా పిల్లలు అసలు ఊకోరు, నేనైనా ఊకోను. మేము స్టార్టింగ్ నుంచి కూడా ఒక ఇజ్జత్ కావాలని మేము కొట్లాడినాం. ఈ రోజు సనాతన ధర్మం అని కాపాడుకుంటూ వచ్చినాడు, ఈ రోజు తలకే ఎత్తుకునేటట్టు లేడు. మళ్ళీ అదే సనాతన ధర్మం ఇదే ఉందా అమ్మ? ఆడపిల్లలని ఇట్లా చేస్తుడు, ఇట్లా అంగలింగాల పూజలు కట్టుకున్నాడు, ఇదా మన సనాతన ధర్మం? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.